అందరికీ నమస్కారం. హోలీ ఒక మిస్టీరియస్ ఫెస్టివల్. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థము. హోలిక అనే రాక్షసి మంటల్లో చనిపోయిన రోజున హోలీ జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో వేసి డోలికా ఉత్సవం జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు రాధతో హోలీ ఆడినట్లు మనం వింటాము. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. హోలీ ఒక రంగుల పండగ మాత్రమేనా? ఇది ఒక శక్తి సమతుల్యత ప్రక్రియ. హోలీ వెనుక శక్తి నియంత్రణ రహస్యం. హోలిక దహనం సమయంలో అగ్ని చుట్టూ తిరుగుతున్న శాస్త్రీయంగా హిట్ థెరపీ అంటారు. హోలీ శరీర చక్రాల మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం. హోలీలో ఆడే ప్రతి రంగు వినోదంతో పాటు ఆ రంగులతో ఆడినప్పుడు ప్రతి రంగు ఒక చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. హోలీ రంగులు దాల్చటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎరుపు రంగు మూలాధారాన్ని ఉత్తేజపరుస్తుంది. భౌతిక శక్తికి అది మూలం. పసుపు రంగు మణిపుర చక్రాన్ని చైతన్యపరుస్తుంది. అది మనోబలాన్ని ఇస్తుంది. నీలం రంగు విశుద్ధిని ఉత్తేజపరుస్తుంది. అది ఆధ్యాత్మిక అభివృద్ధినిస్తుంది. ఆకుపచ్చ రంగు హృదయ చక్రాన్ని పరిశుద్ధం చేస్తుంది. అది ప్రేమ దయను పెంచుతుంది. పురాణాల ప్రకారము శివుడు ఒకసారి పార్వతీదేవికి ఒక కథ అడిగితే చెప్తాడు. ఇది కేవలం రంగుల పండగ కాదు, ఇది విశ్వశక్తుల సమతుల్య దినం. ఈ రోజున ప్రకృతి ప్రాణశక్తి ఒకే లయలో ఉంటాయి. ఈ సృష్టిలో రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. పురుషుడు అంటే శివుడు మరియు ప్రకృతి శక్తి. వీటి మధ్య సమతుల్యం ఉంటే ప్రపంచం ఆనందంగా కాంతితో నిండుతుంది. కానీ సమతుల్యం దెబ్బతింటే అశాంతి అస్తవ్యస్యాలు ఏర్పడతాయి. హోలీ పండగ ఆ సమయాన్ని తిరిగి స్థాపించటానికి అవకాశాన్ని ఇస్తుంది. హోలీ రాత్రి విశ్వశక్తి చక్రాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. సాధకుడు తనలోని శక్తిని మేల్కొల్పి మలినాలను కాల్చి చైతన్య స్థాయికి చేరుకుంటాడు. హోలీ రాత్రి శక్తివంతమైన తాంత్రిక రాత్రి అని కూడా అంటారు. మీకు తెలుసా? హోలీ అర్ధరాత్రి తాంత్రికులు అష్టభైరవ శక్తిని ప్రేరేపిస్తారు అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ విశ్వశక్తి సులభంగా అందుబాటులోకి ఈ రోజున వస్తుంది. అందువల్ల యోగులు ప్రత్యేక సాధన చేస్తారు. కొందరు కుండలిని మేల్కొల్పడానికి సాధన చేస్తారు. ఇలా హోలీ యొక్క రహస్యాలు ఇలాంటి మరికొన్ని తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. అనురాధ కంచర్ల.